తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు నూతనమైనటువంటి కార్యక్రమాలను కొద్దిగా ముందుకు తీసుకువస్తూ ఉంటారు. నిలిచిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభమవుతూ ఉంటాయి. అలాగే మీరు చేపట్టే పనులకు, మీరు నిర్వహించేటటువంటి కార్యక్రమాలకు మీ తోటి ఉద్యోగస్తుల యొక్క సహకారాన్ని సంపూర్ణంగా పొందగలుగుతారు. మీరు ఏర్పాటు చేసుకోబోయేటటువంటి లక్ష్యాలు అన్నింటినీ కూడా సాధించుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వల్లభ గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి అష్టకమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు వ్యయ ప్రయాసలు పెరిగినప్పటికీ కూడా అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండాలి. అలాగే తగినటువంటి ధ్యానము, వ్యాయామాలు చేస్తూ మీ ఆరోగ్యాలను కాపాడుకుంటూ ఉండాలి. అనుభవజ్ఞులకి సలహాల మేరకు వ్యాపార కార్యక్రమాలు ప్రారంభించుకోండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అమృతలింగేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది. మిథున రాశి వారు ఈరోజు ప్రాధాన్యతతో కూడినటువంటి గౌరవాలను పొందుతూ ఉంటారు. అలాగే రాజకీయం కానీ, ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కానీ మంచి పదవీ బాధ్యతలు చేపట్టగలుగుతారు. దూర ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆదాయ మార్గాలు పెంచుకోగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కామాక్షి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ కనకధారా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు అనుకూలతలు ఉంటాయి. ధైర్యంతో కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేస్తూ ఉంటారు. అలాగే అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోగలుగుతారు. స్నేహితుల యొక్క సహకారంతో కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కార్తవీర్యార్జున స్వామివారు. మీరు చేయవలసిన పూజ కార్తవీర్యార్జున యొక్క స్వామివారి కవచమును పారాయణం చేయండి. సింహరాశి వారు ముఖ్యమైనటువంటి చర్చలు చేపడుతూ ఉంటారు. వ్యాపార రంగంలో పోటీని తట్టుకుని నిలబడగలుగుతారు. అలాగే మంచి విశ్రాంతి, ఆహారాలు అవసరమవుతూ ఉంటాయి. ధైర్యంతో కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మార్తాండ భైరవ స్వామివారు. మీరు చేయవలసిన పూజ ఆదిత్య ద్వాదశనామ స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వాళ్లకు అనుకూలతలు ఉంటాయి. కష్టపడి పని చేయగలుగుతారు. పనుల్లో వేగాలను సాధించుకోగలుగుతారు. అలాగే సమాచార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు మంచి ఉత్సాహాలతో కూడిన శుభవార్తలు అందుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి సుఖము, సంతోషము, ఆనందాలు ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ దక్షిణామూర్తి స్వామి వారికి అర్చన నిర్వహించండి. తులారాశి వాళ్లకు ఈరోజు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో బాధ్యతల విషయంలో కావచ్చు మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. అలాగే మీరు చేపట్టే పనులకు మీ తోటి వారి యొక్క సహకారాలు అందుతూ ఉంటాయి. కార్యభారాలు తేలికవుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ కాళీ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. వృశ్చిక రాశి వాళ్లకు అనూహ్యమైనటువంటి ఆర్థిక లాభాలు కలిసి వస్తుంటాయి. గతంలో మీ అవసరం కోసం చేసిన అప్పులను తీర్చివేయగలుగుతారు. శుభ కార్యక్రమాల ప్రస్తావన ఉంటుంది. అలాగే నాయకులతో ఉన్నటువంటి మనస్పర్ధలు పెంచుకోకూడదు. ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి, అమ్మవారికి తులసి అర్చన నిర్వహించండి. ధనుస్సు రాశి వారు దూర ప్రయాణాలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. అలాగే శారీరక సంబంధమైనటువంటి అనారోగ్య భావనలు తగ్గించుకోవాలి. అలాగే ఆరోగ్యాలపైన దృష్టిని కేంద్రీకరిస్తూ ఉండాలి. సహనంతో వ్యవహరించటం వలన కార్యలాభాలు పొందుతూ ఉంటారు.
దైవ చింతన అనుకూలిస్తుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి భుజంగ ప్రయాత స్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వాళ్లకు వ్యాపార సంబంధమైనటువంటి లాభాలు కలిసి వస్తుంటాయి. అలాగే పిల్లల యొక్క శుభవార్తలు ఆనందాన్ని ఇస్తుంటాయి. నూతన కార్యక్రమాల ద్వారా ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. ఉత్సాహవంతమైనటువంటి కుటుంబ సంబంధమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శారదాదేవి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ సరస్వతి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కుంభరాశి వాళ్లకు ఈరోజు బాధ్యతలు పెరిగినప్పటికీ కూడా లౌకికంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఉన్నతాధికారులతో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు గౌరవాలు పొందుతారు. స్థిరమైనటువంటి ఆలోచనలు ప్రయోజనాలను కలగచేస్తుంటాయి. విశ్రాంతి తీసుకోవటం మంచిది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించండి. మీనరాశి వాళ్లకు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీ సంబంధమైనటువంటి వార్తలు అందుతూ ఉంటాయి. ఆదాయ మార్గాలు పెంచుకునేందుకు కష్టపడుతుంటారు. ఇంట బయట మంచి అనుకూలతలు ఏర్పడతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ దత్త కవచమును పారాయణం చేయటం మంచిది.